ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇంత కులాభిమానం ఉంటుంది. లేదని ఎవరైనా చెప్తే వాళ్ళ ఆత్మను మోసం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నా నమస్కారాలు. వాళ్ళు మహాత్ములే. నేను మనం చేసేది ఒకటే, నాకు అంత ఉందండి కులాభిమానం. అయితే నేను ఎవరిని ఇతర కులాలను ద్వేషించేవాడిని కాదు. నాకు జగన్ పక్కన పోవాలని. ఏం చేస్తాడు వాడు? జగన్ ఏం చేయలేడు. వాడు వెధవ. ఐఎమ్ సారీ, వెధవలను కూడా తప్పేమో, వద్దు వెధవ అనే మాట ఉపసంహరించుకుంటా. ఏమీ చేయలేడు. విధిలేని పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరిన. ఎందుకు చేరినా? ఒకవేళ ఎవరికేదున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్స్లో ఈజ్ ది మ్యాన్. ఈయన ఒక్కడే ఆ యోగ్యత, ఆ శక్తి ఉంది. అందువల్లే తెలుగుదేశంలో చేరాను తప్ప ఈయనేదో నాకు మంత్రి పదవి ఇస్తాడు, కిరీటం పెడతాడు అనేది మాత్రం నాకు ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ ఏ ఆటంకాలు లేకుండా, ఏ కోర్టు ఆటంకాలు కానీ మరొకటి కూడా లేకుండా మేమే స్వచ్ఛందంగా మీకు భూములు ఇస్తాం. దయచేసి మీరు మాకు చిన్న చిన్న కుంటలు కట్టిస్తే మీ హంద్రీ నివాసాలు సఫలమవుతుంది. మాకు నీళ్లు పారబెట్టుకోవడానికంటే కూడా మాకు బోర్లలో నీళ్లు వచ్చే మార్గము, మాకు ఏది డ్రిప్ సిస్టమ్ వస్తే చాలు సార్. విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము కాదు, మేమేముంది లేదు, ఇంకో 10 ఏళ్ళలో బతుకుతాం పోతాం. కానీ మా సంతానం, మా రాబోయేటువంటి మా మనవాళ్ళు, మా కుమారులు అందరూ కూడా 10 కాలాల పాటు మీ పేరు చెప్పుకొని బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మనవి చేసేది ఒకటే, మీకు దయచేసి ఎవరైనా ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు మేము భూమి ఇస్తామని వాళ్ళు రాసిస్తే మీరు కుంటలు వెంటనే తోమని చెప్పి మా కలెక్టర్కో లేకపోతే మా ఇంజనీర్లకో చెప్తే మాకందరికి బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం 100 ఎకరాల లోపల ఇరిగేషన్ ఉన్నటువంటి వాటికన్నిటి కూడా మీరు కంప్లీట్గా బంద్ చేసి దాన్ని పర్కషన్ ట్యాంక్ కింద మారిస్తే కొన్ని వేల ఎకరాలు మారుతుంది. మళ్ళా మాకు మరొక కృష్ణదేవరాయలు వచ్చాడని అనిపించుకుంటాం. కాబట్టి దయచేసి ఈ రెండు తమరు దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక మారు మీ జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ ఇంతకంటే మహోన్నతమైనటువంటి పేరుతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.